హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే వంకాయ రెసిపీతో మీ ముందుకు వచ్చేసామండి. ముందుగా ఆనియన్స్ని శుభ్రంగా కడిగేసుకొని తొక్క తీసేసి కడిగి కట్ చేసేసుకుందాం. సన్నగా తరుక్కోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా సన్నగా బాగా తరుక్కోవాలండి. తరిగిని పక్కన పెట్టేసేసుకొని వంకాయలు శుభ్రంగా నీట్గా కడిగేసేసి పక్కన పెట్టుకుని ఒక బాండీ పెట్టేసుకొని నువ్వులు వేసుకొని వేయించుకుందామండి. నువ్వుల్లో చాలా కాల్షియం ఉంటుంది అన్నమాట. అందుకని చెప్పేసి చాలామంది నువ్వులు అంటే ఇష్టపడిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇలా కొన్ని రెసిపీస్తో మనం ఇలా చేసుకున్నామంటే మనకు కావాల్సిన చాలా బలానికి కావాల్సినవి అన్నీ చాలా కాలుష్యానికి కావాల్సినవి మనకు అందుతాయి. తర్వాత వేరుశనగ గుళ్ళు అండి, పల్లీలు అంటారు. పల్లీలు వేయించుకుందాము. ఈ పేదవాడికి బాదం పప్పు అని కూడా అంటారనమాట. ఇవి వేయించేసేసుకొని ఇవి మాడకుండా నీట్గా వేయించుకుందాము. వేయించుకొని ఇవి కూడా పక్కన పెట్టేసేసుకుందాము. తర్వాత మినపగుళ్ళు అండి, మినపగుళ్ళు కూడా వేపుకుందాము. తర్వాత ధనియాలు కొన్ని వేసేసుకొని దోరగా వేపుకుందామండి. వాటితో పాటు కొంచెం జీలకర్ర కూడా వేసుకొని వేయించుకుందాము. ఈ స్మెల్ అయితే చాలా బాగుంటుందండి జీలకర్ర ధనియాలు వేస్తే. తర్వాత కొన్ని ఎండుమిర్చి తీసుకుందామండి. ఎండుమిర్చి అయితే నేను చేతితో తుంపును, ఎందుకంటే మండుతుందని చెప్పేసి సిజర్తోనే కట్ చేస్తాను నేను. చక్కగా వేయించుకొని పక్కన పెట్టుకుందాము అవన్నీ. తర్వాత బాండీలో ఆయిల్ పోసుకుందాము. కొన్ని ఆవాలు వేసుకుందాం. కట్ చేసిన ఆనియన్స్ వేసేసుకుందాము. ఒకసారి కలిపేసేసుకొని కరివేపాకు కొంచెం వేసుకొని మళ్ళీ కలుపుదాము. తర్వాత కొంచెం కారం, కొంచెం సాల్ట్ తీసుకుందాము. రెండు మిక్స్ చేసుకొని బాగా కలపాలండి. కలిపేసేసి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న వంకాయల్ని 4 భాగాలుగా చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఈ 4 భాగాలు చేసిన వంకాయల్లో మనం కలిపి పెట్టుకున్న కారం, సాల్ట్ ఈ 4 మధ్యలో పెట్టేసేద్దామండి. ఎందుకంటే వంకాయ మనం చేసినా కానీ లోపల ఉప్పు కారం పట్టకపోతే చప్పగా ఉంటుంది అన్నమాట. అందుకని నేనైతే ఇలాగే చేస్తానండి. ఇలా పెట్టేసి మనం వేయించామంటే ఉప్పు కారం బాగా పడుతుంది. కొంచెం పసుపు వేసుకుందాము. ఇప్పుడు ఈ వంకాయలు పెట్టింది స్టఫ్ చేసుకున్న వంకాయలు ఇందులో వేసుకుందామండి. ఇప్పుడు వేయించుకున్నాయండి మిక్సీలో వేసుకుందాము. ఒకసారి వంకాయలు చూద్దాం, కదుపుదామండి. చూడండి మగ్గుతున్నాయి, బాగా మగ్గుతున్నాయి, చూసారా? మూత పెట్టేసేసుకొని మనం రెడీ చేసుకున్న ఇవన్నీ మిక్సీ పట్టుకుందాము. బాగా మెత్తగా పట్టుకోకూడదండి. కొన్ని చిన్న ఉల్లిపాయలు వేసుకుందాము. కొంచెం పలుకుగా పట్టుకోవాలన్నమాట. అప్పుడే మనం తింటున్నప్పుడు టేస్ట్గా ఉంటుంది అన్నమాట. చూడండి వంకాయలు అయితే బాగా మగ్గిపోయినాయి అన్నమాట. చూడండి చాలా బాగా మగ్గిపోయినాయి. ఆనియన్స్ కూడా చూసారా బ్రౌన్ కలర్లో వచ్చేసేసినాయి. అలా బాగా డీప్గా బాగా మగ్గాలండి. ఇప్పుడు కారం వేసేసుకుందాం. అందులో రెడీ చేసుకున్న ఇంగ్రీడియంట్స్తో కలుపుకున్న కారం మొత్తం వేద్దాం. ఇంకా వేరే కారం వేయకూడదండి. మనం దాంతోపాటు వేయించుకున్న ఎండుమిర్చి కారం, ఆ దినుసులు మొత్తం కలుపుకోవాలి. పల్లీలు, నువ్వులు,
ధనియాలు, జీలకర్ర, మినపగుళ్ళు ఇవన్నీ కలిపాం కదా, అదే వేసుకోవాలి. ఆ ఫ్లేవర్ కూడా మనకు పట్టాలి కాబట్టి కొంచెం ముక్కను ఓపెన్ చేసి కారం అందులో పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఎంతో రుచికరమైన వంకాయ కర్రీ సూపర్గా మనం కావాల్సిన బాడీకి కావాల్సిన విటమిన్స్ బాగా అందుతాయి. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.